యాజ్ అ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకి ఒకే ఒక్క అన్‌ఫుల్‌ఫిల్డ్ డ్రీమ్ మిగిలిపోయింది. అదేంటో మనందరికీ తెలుసు. వన్ డే వరల్డ్ కప్. బహుశా క్రికెట్‌లో సాధించాల్సింది ఇంకేం లేదు రోహిత్ శర్మకి. వన్ డేలో డబుల్ సెంచరీలు, టీ20 వరల్డ్ కప్ గెలిపిస్తాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపిస్తాం. తన సెల్ఫ్‌లెస్ యాటిట్యూడ్ టీ20 వరల్డ్ కప్ గెలవంగానే రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. యంగ్‌స్టర్స్‌ని దృష్టిలో పెట్టుకుంటూ. రీసెంట్‌లీ టెస్ట్ ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పేసాడు. జస్ట్ టు ఫోకస్ ఆన్ వన్ ఫార్మాట్, వన్ డ్రీమ్. యాజ్ ఎ లీడర్ ఇండియాని ఫార్మాట్లో గెలిపిస్తానికి 2027 వరల్డ్ కప్‌లో దృష్టిలో పెట్టుకుంటూ 11 కిలోస్ కూడా వెయిట్ తగ్గాడు. కానీ సెలెక్టర్స్ ఈ డ్రీమ్‌గానే ఉంచేశారు. నాకు పర్సనల్లీ అనిపించింది ఆఫ్టర్ రోహిత్ శర్మ అయితే లెగసీ క్రియేట్ చేశాడు. లాస్ట్ 3 ఐసీసీ ఈవెంట్స్‌లో ఇండియా ఒక్కటే మ్యాచ్ ఓడిపోయాడు తన కెప్టెన్సీలో. 75% మార్జిన్ ఆఫ్ విక్టరీస్ ఈ ఫార్మాట్లో. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది. వన్ మోర్ ఛాన్స్. జస్ట్ బికాస్ హీ వాజ్ రోహిత్ శర్మ. ఇది నా ఒపీనియన్. దీని గురించి మీరేమంటారు?